హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియోలో నేను మీకు మ్యాంగోతో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే మ్యాంగో పుడ్డింగ్. ఇది మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఈ మామిడి పళ్ళతో ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా. సో అందులో ఇది ఒకటని చెప్పొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా ఇలా చేస్తే. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మ్యాంగో పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను 2 బాగా పండిన మామిడి పళ్ళని తీసుకున్నానండి. చూడండి ఇవి చాలా కలర్ బాగున్నాయి కదా, టేస్ట్లో కూడా చాలా స్వీట్గా ఉన్నాయండి. ఇలా ఉన్న పండ్లని ఒక 2 తీసుకున్నానండి నేను. ఈ మామిడి పండును హాఫ్ పార్ట్ కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి చాక్ తోటి. ఇలా కట్ చేస్తే ఈ పల్ప్ అంతా కలెక్ట్ చేసుకోనికి ఈజీగా ఉంటుందండి. సో చూడండి స్పూన్ తోటి ఇలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అందుకనేసి నేను ఇలా చేశాను. నార్మల్గా పొడవుగా పీసెస్ అయినా కట్ చేసి పీల్ అంతా తీసేసినా సరిపోతుందండి. నేను ఇలా అయితే తీసేసి ఈ పల్ప్ అంతా కలెక్ట్ చేశాను. ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. సో ఇలా తీసిన ఈ పల్ప్ అంతా నేను మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా పండిన మామిడి పండు తీసుకుంటే పల్ప్ అంతా ఈజీగా తీసేయచ్చండి. ఇలా తీసిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా. అలాగే దీంట్లో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి స్వీట్ కోసము. మీరు పండు బాగా స్వీట్గా ఉంటే షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి, తక్కువ చేసుకొని. ఒకవేళ స్వీట్గా తీసుకోవాలంటే షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. అలాగే దీనికి జస్ట్ లిటిల్ పించ్ సాల్ట్ని యాడ్ చేయాలండి. జస్ట్ ఒక పించ్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ ఎక్కువ వేయొద్దండి. ఎక్కువ వేస్తే టేస్ట్ అసలు చాలా చేంజ్ అయిపోతుంది, డిఫరెంట్గా వస్తుంది. జస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేసామన్నట్లు సాల్ట్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి 1 గ్లాసు పాలు కూడా యాడ్ చేయాలండి. సో ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత అందరూ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటే చూడండి మ్యాంగో ప్యూరీ ఇలా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక మందపాటి పాన్లోకి తీసుకోవాలండి, లేదా నాన్ స్టిక్ పాన్ తీసుకున్నా పర్లేదండి. ఇలా ఈ ప్యూరీ అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని హీట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ మ్యాంగో ప్యూరీని అంతా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్ తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా అంటే ఒక హాఫ్ గ్లాసు మిల్క్ యాడ్ చేయాలండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇలా లిక్విడ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఈ బౌల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన ప్యూరీ ఉంటుంది కదా, ఇది ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉడుకుతూ ఉంటుంది. అలా ఉడుకుతున్నప్పుడు ఈ ముందుగా కలుపుకున్న ఈ స్టార్చ్ ఉంటుంది కదా, ఇది ఇందులో యాడ్ చేసేసి అంతటినీ ఒకసారి కలిపేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా 5 to 10 మినిట్స్ అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈ ప్యూరీ అనేది థిక్నెస్ వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నట్లు ఉంటాయి కదా, ఈ స్టేజ్లో మనం ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. ఇలా చల్లారిన తర్వాత దీన్ని వచ్చేసి మౌల్డ్లో వేసుకోవాలి. అంటే మీకు నచ్చిన షేప్లో రావాలంటే ఏదైనా బౌల్ ఉంటే అందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ బౌల్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో అయినా తీసుకోవచ్చండి. దీనికి ఇలా ఫిల్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా కప్పేసి ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. పెట్టేస్తే చిక్కబడుతుంది కదా, గట్టిగా కూడా అవుతుంది. అది మనకి కరెక్ట్ షేప్లో వచ్చేస్తుందండి. ఏ కప్లో తీసుకున్నామో అదే షేప్లో వచ్చేస్తుంది. చూడండి తర్వాత ఇలా అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం డీమౌల్డ్ చేసేయాలి. చూడండి సర్వింగ్ ప్లేట్లోకి ఇలా బోర్లించేస్తే జస్ట్ ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేస్తే వచ్చేస్తుందండి. చూడండి కరెక్ట్ షేప్లో మనం ఏ షేప్లో అయితే పెట్టేసామో అదే షేప్లో వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి మ్యాంగో పుడ్డింగ్. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రియల్లీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మస్ట్ ట్రై ఇట్. రొటీన్గా చేసే మ్యాంగో ఐస్ క్రీము లేదా మ్యాంగో జ్యూస్ ఇలా కాకుండా ఇలా పుడ్డింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.